ఓం శ్రీ సాయిరామ్. శేషాచల శర్మ కాదంబరి అంటారండి నన్ను. స్వామి మా మీద చాలా బ్లెస్సింగ్స్ చూపించారు. నాకు మొట్టమొదట 1965లో కాకినాడలో దర్శనం ఇచ్చారండి. 1972లో సత్యమూర్తి గారి ఇంట్లో, అక్కడ సత్యమూర్తి గారి ఇంటి బయట పాద నమస్కారం దొరికింది. 1972 పొద్దున్నే మార్నింగ్ 7:15 కలిపి. తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ మై మ్యారేజ్ 1986లో సూర్య పద్మతో మ్యారేజ్ అయింది. ఆవిడ షీఈ్ ఎ స్టాంచ్ డివోటీ. మొదటి నుంచి తను వాళ్ళ ఫ్యామిలీ, పేరెంట్స్, వాళ్ళ బాబాయ్లు, పిన్నులు వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ అయ్యాయి స్వామితో, బోల్డ్ అని ఇంటర్వ్యూస్. ఇంకా అక్కడి నుంచి 1986 నుంచి నా మార్గం ఇలా స్వామి వైపు ఇలా పయనిస్తూ ఉన్న దాంట్లో నాకేంటంటే ఎక్కువగా సేవ అంటే ఇంపార్టెంట్. వర్క్ సేవ. లవాల్ శర్వాల్ అన్నట్టు స్వామి. మా మిస్సెస్ ఏమో భజనలు, సేవ అన్నిటిలో పార్టిసిపేట్ చేస్తుంది. ఎక్కడ నారాయణ సేవలు ఉన్నా మేము చేసేవాళ్ళం. మెడికల్ విలేజ్ మెడికల్ క్యాంప్స్కి రెగ్యులర్గా వెళ్ళడం, డాక్టర్స్ ఎవరు వస్తే వాళ్ళని తీసుకురావడం. దెన్ వీ యూస్ టు బి దేర్ ఇన్ సరూర్ నగర్ సమితి. యాదగిరిరావు గారు వాళ్ళు ఉండేవారు. 2000 ఇయర్లో సరూర్ నగర్లో మందిరం, స్వామి మందిరం దయానంద్ గారు ఆర్గనైజ్ చేసి కట్టారు, ఓపెన్ చేశారు August 15th నాడు. దెన్ ఐ హ్యాడ్ ఏ స్మాల్ మెడికల్ ఇష్యూ డ్యూరింగ్ దోస్ టైమ్. ఐ వాజ్ హాస్పిటలైజ్డ్. దయానంద్ గారు వచ్చి ఐసీయూలో బొట్టు పెట్టి స్వామి విభూది పెట్టి వచ్చారు. మళ్ళీ 19th 20th నేను డిశ్చార్జ్ అయిపోయాను. సో రెగ్యులర్లీ వీ యూస్ టు అటెండ్ ఫంక్షన్స్, వెళ్తుండే. మధ్యలో ఎప్పుడైనా మంచి ఫంక్షన్ వస్తే ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారిని వన్స్ ఆర్ ట్వైస్ పికప్ చేయడం, పర్టికులర్ ప్లేస్ నుంచి తీసుకురావడం ఫంక్షన్కి, మళ్ళీ వీలైతే డ్రాప్ చేయడం, అలా ఉండేది ఏదైనా మంచి ఫంక్షన్ ఉంటే. ఒకసారి 1008 స్వామి వ్రతాలు అయ్యాయండి సరూర్ నగర్లో. వస్తే అప్పుడు అనిల్ కుమార్ సార్ని తీసుకొచ్చాం. వ్రతాలు అవుతుంటే కుండపోత వర్షం అయిపోయాక, స్టార్టింగ్లో లోపల జరుగుతున్నాయండి వ్రతాలు, బయట కుండపోత వర్షం. వ్రతాలు అయిపోయాయి, భోజనాలు, మా ప్రసాదం మొదలెట్టారు. ప్రసాదాలు అందరూ తీసుకున్నాక వెంటనే మోకాళ్ళ లోతులో నీరున్న వర్షపాతం ఆగిపోయింది. అదేంటో చాలా తమాషా, కాకపోతే మిరకల్, కాకపోతే ఏంటది. సిమిలర్లీ మన సాయి కుల్వంతాల్ ఓపెనింగ్ అదృష్టం. స్వామి అక్కడ అది ఓపెన్ చేయడం, స్వామి సంభాషణ, అవన్నీ కూడా మేము అటెండ్ చేయగలిగాం ఫ్యామిలీతో సహా. ఇంకొక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఏంటంటే, అదొక మైల్ స్టోన్. ఇంకొక మైల్ స్టోన్ ఇంపార్టెంట్ది ఏంటంటే స్వామి పాదుకలు. హైదరాబాద్ వాళ్ళందరూ చేయించుకునేవారు. ఒక ఫేమస్ ఒక ఆయన చిక్కడపల్లిలో ఆయన చేసేవారు వెండితో. సరే చేయించుకుని స్వామి దగ్గరికి తీసుకెళ్ళి స్వామి తొడుక్కున్నారు. అవి ఇప్పటికీ మా ఇంట్లో బాగా ఉన్నాయి. మాకు చాలా ఇష్టం, సెంటిమెంట్ లాగా. అది చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ ఉంటాం స్వామి పాదుకలు. అలాగే ఎనీ ఇంపార్టెంట్ అకేషన్ యూస్ టు అటెండ్. సిమిలర్గా అక్కడ వైట్ ఫీల్డ్లోకి వెళ్ళిపోతుండేవాళ్ళం. ఎప్పుడైనా సమ్మర్, May 30th, 31st, June 1st, అలా ఒక్కోసారి మ్యారేజ్ డే అలా June 1st. సో బెంగళూరులో దిగడం, ఆటో చేసుకోవడం, వైట్ ఫీల్డ్ వెళ్ళిపోవడం, మధ్యలో ఎక్కడో ఆపుకొని ఒక ఛాయ్ తాగడం, వెళ్ళిపోయి అక్కడ రూమ్ చూసుకోవడం, స్వామి దర్శనం చాలా బాగుంది. అప్పుడు సమ్ టైమ్ స్వామి ఎక్కడంటే మామిడి చెట్టు చుట్టూరా జనాలు కూర్చుంటుండేవారు. సాయి రమేష్ హాల్ వాజ్ నాట్ దేర్. సబ్సిక్వెంట్గా సాయి రమేష్ హాల్ ప్రపోజ్ చేశారు, కట్టారు. స్వామి దర్శనాలు అక్కడ, స్వామి పాద నమస్కారాలు, స్వామి రోడ్స్ అలా వెళ్తుంటే అలా రోడ్స్ టచ్ చేయడం, ఇటువంటి మాకు చాలా అనుభవాలు ఉన్నాయి. మా అమ్మాయి 1997లో పుట్టింది, 27th March, శ్రీ విద్య. వెంకట సత్యసాయి లక్ష్మి శ్రీ విద్య అని నేను పేరు పెట్టుకున్నా. నేను మా మిస్సెస్ పెట్టుకున్నాను. సరే అరౌండ్ 3 years
పాపకి 3 years వచ్చింది. దర్శనానికి వెళ్ళాం. సర్వనగర్లో వాళ్ళందరూ కన్వీనర్స్, దయానంద్ గారి మిస్సెస్, రఘునందన్ రెడ్డి గారి మిస్సెస్, ఇలా మా మిస్సెస్, ఇలా నలుగురు ఇంపార్టెంట్గా అందరూ వెళ్ళాం. మా అమ్మాయిని మా మిస్సెస్ ఒళ్ళో కూర్చోబెట్టుకుని స్వామి దగ్గరికి వచ్చి మా అమ్మాయి తల నిమిరి ఏదో మాట్లాడేట, కానీ మా మిస్సెస్ క్యాచ్ చేయలేకపోయింది. ఎందుకంటే స్వామి వచ్చారు అనేటప్పటికి ఇంకా షీ గుడ్ నాట్ క్యాచ్ స్వామి ఏం చెప్తున్నారు అనేది పట్టుకోలేకపోయింది. సిమ్టమ్స్ ఇట్ సో హ్యాపన్స్. అలాగే మంచి మాకు ఎక్కువగా ఏంటంటే వైట్ ఫీల్డ్లో బాగా దర్శనాలు, బాగా నమస్కారం చాలా బాగా జరిగింది. సో మా అమ్మాయిది తీసుకెళ్ళాము. మా అమ్మాయి తల్ల నిమిరి స్వామి మాట్లాడారు, ఆశీర్వదించారు. దట్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ మై లైఫ్, మా మిస్సెస్ లైఫ్. అలాగే 2010లో సరూర్ నగర్ వాళ్ళందరూ స్వామి ఎదురుగుండా ఒక పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు. క్యూలో నుంచున్నాం, వెళ్తున్నాం, వస్తున్నాం. స్వామి ఓకే చేయట్లే. ఆఫ్టర్ 2 days స్వామి మాకు ఎక్కడైతే అకామిడేషన్ ఇచ్చారో అక్కడికి స్వామి మా సడన్గా వచ్చేసారు. అటు వెళ్ళి వస్తే స్వామి వచ్చారు. సరే రెడీ అయితే వచ్చేసేయండి మధ్యాహ్నం, ఈ పెర్ఫార్మెన్స్ రండి అని చెప్పేస్తే చక్కగా మా వాళ్ళందరూ తయారైపోయి రెడీ అయిపోయి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మన వాళ్ళని చాలా చక్కటి పెర్ఫార్మెన్స్, చక్కటి స్వామి అనుగ్రహం మా వాళ్ళందరికీ, మా అందరికీ వింతగా మీ వెంటుంటాను, జంటగా ఉంటాను, మీ కూడా ఉంటాను అంటారు కదా స్వామి. దట్ ఈస్ 200% or 200%. అలాగే స్వామితో మాకు చాలా అనుభవాలు చాలా ఉన్నాయి. ఏది వచ్చినా కూడా ఎనీ డిఫికల్టీ, ఎనీ ఇష్యూ స్వామిని మేము కోరుకుంటాం. ఇప్పటికీ భజనలు అటెండ్ చేస్తూ ఉంటాం. నేను ఎక్కువగా పాడడం అనేది అందులోకి నేను ఇన్వాల్వ్ అవ్వలేదు, కానీ నాకు ఓన్లీ డాక్టర్స్ కానీ మెడికల్ ఇది కానీ వాటిలో ఇన్వాల్వ్ అవ్వడం, నారాయణ సేవలో ఇన్వాల్వ్ అవ్వడం, ఇటువంటి స్వామి ఇచ్చిన అనుగ్రహం నాకు ఇప్పటికీ మెంటల్లీ ఐ విల్ గెట్ సాటిస్ఫైడ్ ఓన్లీ ఇఫ్ ఐ సర్వ్ ది పీపుల్, లవ్ ఆల్, సర్వ్ ఆల్. అలాగే 20 అసలు ఈ అసోసియేషన్లోకి రావడం, స్వామి ఫోన్లోకి రావడం, ఇట్ ఈస్ ఎ బూన్ అండి, వరం. అది వరప్రసాదం. మేమంతా ఇందులో ఉన్న వాళ్ళందరూ వరప్రసాదితులే, స్వామి అనుగ్రహం. ఐ విల్ ఎలెక్ట్ అండ్ సెలెక్ట్ ది పీపుల్ టు కమ్ అండ్ జాయిన్ ఇన్ టు దిస్ ఆర్గనైజేషన్ అంటారు స్వామి. అట్లాగా మేము వచ్చేవాళ్ళం. అలాగే 2010లో పుట్టపర్తిలో వెళ్ళాము. అందరూ మా పిల్లలు అందరూ ఈ పెర్ఫార్మెన్స్తో పాటు ఇందాక చెప్పాను కదా పెర్ఫార్మెన్స్ అని, అలాగే మా వాళ్ళు మా అమ్మాయి వాళ్ళందరూ కూడా భరతనాట్యం అవి నేర్చుకుని అక్కడ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు పిల్లలు. అప్పుడు ఫుడ్ కోర్ట్ అని ఒకటి పెద్ద వెరీ బిగ్ ఫుడ్ కోర్ట్ వాజ్ అరేంజ్డ్ ఫర్ సో మెనీ పీపుల్ వర్ కమింగ్ ఫర్ ప్రసాదం. పొద్దున సాయంత్రం అన్ని ఫ్రీ మీల్స్. 17వ తారీఖు నుంచి మళ్ళీ స్వామి మధ్యలో 17వ తారీఖు ఒకసారి కారులో వచ్చి ఎలా ఉన్నాయి అరేంజ్మెంట్స్, వీళ్ళు ఎలా చేస్తున్నారు అని చెప్పి స్వామి ఒకసారి అలా ఒక రౌండ్ వేసి చూసి వెళ్ళిపోయారు. 2010 నడుస్తూ ఈ ఫుడ్ కోర్టు అది నడుస్తూ ఉంటే స్వామి ఫోటో నుంచి అమృతం ధారలాగా కారుతూ ఉంటే మేమంతా ఆశ్చర్యపోయాము. చాలా దండాలు పెట్టుకుని దేర్ ఇస్ ఎ మిరకిల్ హియర్. అలా అమృతం వస్తుంది ఆ ఫుడ్ కోర్ట్ ఫోటో నుంచి. ఇవన్నీ వేర్ ఆల్ అసోసియేటెడ్ అన్నమాట. ఇవన్నీ స్వామి గుర్తులు ఇంకా చాలా ఉన్నాయి. ఐఎమ్ నాట్ ఏబుల్ టు టెల్ ఇమీడియట్లీ అలా ఉంది. ఈవెన్ నౌ వీఆర్ ఇంట్రెస్టెడ్ టు సర్వ్ ది పీపుల్, లవ్ ఆల్, సర్వ్ ఆల్ అనేది చాలా హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, అది మేము నేర్చుకునేది. అసలు ఈ ఫోన్లో అలా జనాలు వచ్చారంటే ఎంత సిన్సియర్గా, ఎంత ఒక మనిషి డోంట్ జడ్జ్ ది బుక్ బై ఇట్స్ ర్యాపర్ అంటారు, బై ఇట్స్ కవర్ కాదు. కరెక్ట్. లోపల ప్రతి మనిషి లోపలికి వచ్చాడంటే స్వామి ఫోన్లోకి సంథింగ్ స్పెషల్ ఇన్ హిమ్ అని నాకు అనిపిస్తుంది. మనం నేర్చుకోవాలి, ఎప్పటికీ నేర్చుకోవచ్చు, ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. అలాగా వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ స్టిల్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ ఫీల్డ్. మాకు అది వెళ్ళకపోతే, భజనకి వెళ్ళకపోయినా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళకపోయినా, వీ ఫీల్ ఎ బిట్ దిస్ థింగ్
ఇన్కన్వీనియంట్. సాటిస్ఫాక్షన్ ఉండదు. లోపలికి వెళ్తే ఏదో ఒకటి పని చేస్తే, సేవ చేస్తే, ఆ అసోసియేషన్ వేరు, ఆ గ్రూప్ వేరు, ఆ థింకింగ్ వేరు. అదే కదా స్వామి చెప్తారు, నలుగురిలో కూర్చుని భజన చేసుకోండి. దట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, ఇమెన్స్ సాటిస్ఫాక్షన్ లైఫ్లో. మేము అలా నడిపిస్తున్నాం, నేను మా మిస్సెస్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో సాయిరామ్, సాయిరామ్, సాయిరామ్.